గులాబ్ జామున్ ఫ్యూజన్ డిజర్ట్ ఇది చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా కస్టర్డ్ ఇలాగా 1/2 లీటర్ పాలని బాగా మరగబెట్టుకోండి. ఒకసారి ఇలా బాగా మరిగిన తర్వాత దీంట్లోంచి ఒక 2 గరిటెల పాలు ఒక కప్పులోకి చిన్న బౌల్లోకి తీసి ఇలా తీసుకోండి. 2 to 3 గరిటెలు. ఈ పక్కన తీసుకున్న బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుని ఇది బాగా లంప్స్ లేకుండా బాగా ఉండలు కట్టకుండా కలిపేసుకోండి. ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మరిగిన పాలల్లో ఆ కస్టర్డ్ ఇలాగా తిప్పుకుంటా మొత్తం అంతా పోసేసేయండి. ఇలాగా కస్టర్డ్ పోసిన దగ్గర నుంచి మీరు ఇలాగా తిప్పుతానే ఉండండి గరిటెతో, ఎందుకంటే కింద ఫాస్ట్గా అడుగు అంటుకుపోతుంది, మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కస్టర్డ్ వేసాం కదా ఆల్రెడీ, దానివల్ల. సో ఇలా తిప్పుకుంటా స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటా కస్టర్డ్ ఉడకాలి బేసిక్గా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోండి. ఇందులో పంచదార కొంచెం తక్కువ పడుతుంది మీరు యూజువల్ కస్టర్డ్ చేసేదానికన్నా, ఎందుకంటే ఫైనల్గా డిజర్ట్ అంతా మనకు బ్యాలెన్స్ అవ్వాలి. ఒకసారి ఇలా కస్టర్డ్ అంతా బాయిల్ అయిన తర్వాత థిక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కంప్లీట్గా చల్లారిపోనివ్వాలండి. మొత్తం చల్లారిపోవాలి కంప్లీట్గా. ఇప్పుడు కేక్, స్పాంజ్ కేక్ నేను రెసిపీ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మీకు లింకు, లేదా మీరు స్టోర్ బాట్ అన్న బయట నుంచైనా తెచ్చుకోవచ్చు. ఇలాగా ముక్కల కింద చిన్న ముక్కల కింద చేసేసుకోండి. అండ్ గులాబ్ జాము అగైన్ స్టోర్ బాట్ అయినా తెచ్చుకోవచ్చు మీరు, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి ఎలా చేయాలో. ఇలాగా సగం కింద చేసుకోండి గులాబ్ జాముని, అన్నీ సగం కింద చేసేయండి ఇలాగ. ఇప్పుడు కస్టర్డ్ పూర్తిగా చల్లారిపోయింది. మనకి దీనికి టూటీ ఫ్రూటీ ఆప్షనల్ అండి, కానీ బాగుంటుంది టేస్ట్. పిస్తా పౌడరు, సాఫ్రాన్ ముందుగా గ్లాసులు తీసుకుని చిన్న గ్లాసులు లాగా ముందుగా కేక్ లేయర్ సెట్ చేసుకోండి. ఒక చిన్న కేక్ లేయర్ ఇలాగ వేసుకుని దానిపైన ఈ కస్టర్డ్ పోసుకోవాలి. బేసిక్గా నేను ఇక్కడ 3 గ్లాసులకి పెడుతున్నాను. ఈ చిన్న డిజర్ట్స్ ఇవి, సో చిన్నగా సరిపోతాయి. దానిపైన టూటీ ఫ్రూటీ అండ్ పిస్తా పౌడరు ఇలాగా జల్లుకోవటమే. అండ్ మళ్ళీ కొంచెంగా కస్టర్డ్ పాలు పోసుకోండి. ఇప్పుడు గులాబ్ జామున్ కూడా చూపించినట్టుగా అరేంజ్ చేసుకోండి కస్టర్డ్ పైన. ఇప్పుడు దీనిపైన పిస్తా పౌడరు కొంచెం టూటీ ఫ్రూటీ చల్లుకోండి. ఇలా చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2 గంటల తర్వాత దీన్ని ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది డిజర్ట్.